రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గన్ని బ్యాగుల ఏర్పాట్లు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గన్ని బ్యాగుల ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 75 సార్లు ఢిల్లీ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి సమయం ఉంది కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకునేందుకు రేవంత్ రెడ్డికి సమయం లేదంటూ మండిపడ్డారు. రైతు బిడ్డను అని ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా చేశారు. 100 కిలోలు ధాన్యానికి 7 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మక్కలు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఇలాగే ఉందంటూ మండిపడ్డారు. కేసీఆర్ రైతు బాంధవుడు, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేశాడంటూ గుర్తు చేస్తారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదని హితవు పలికారు. రైతుల కన్నీళ్లలో రేవంత్ రెడ్డి కొట్టుకుపోక తప్పదన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలపై స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికి, కేరళకు పోవడానికి, తమిళనాడు పోవడానికి సమయం దొరికింది. ఓ 75 సార్లు పోయింది ఢిల్లీకి. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక రోడ్డు మీద వందల సంఖ్యలో ట్రాక్టర్లు పరేడ్ చేస్తా ఉన్నాయి. లారీలన్నీ కూడా లైన్లు నిలబడతా ఉన్నాయి. రైతులు బాధపడతా ఉన్నారు. దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అన్ని టీవీ ఛానల్లో కథనాల ప్రచారం అయితే నీకు ఢిల్లీ పోవడానికి సమయం దొరికింది. ఒక్క పూటగా రైతులు పండించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో, మక్కల కొనుగోలు కేంద్రాలకు పోయేటువంటి నీకు సమయం లేదా? నువ్వు రైతు బిడ్డలని పెద్ద ఫోజులు కొడతావు కదా. నిజంగా నువ్వు రైతువా లేకపోతే నకిలీ రైతువా చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, నువ్వు నకిలీవి. ముఖ్యమంత్రి నకిలీ, ఈయన రైతు అని చెప్పుకోవడానికి రైతు కూడా నకిలీ రైతు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే రైతులు ఈరోజు మాకు గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరే మాకు దిక్కు, మీరు మా తరఫున వచ్చి కొట్లాడాలి, ధర్నాలు చేయాలి. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నది, ఎంత చేసినా దీనికి పట్టింపు రాలేదనేటువంటి బాధతో వ్యక్తం చేస్తా ఉన్నారు. గన్ని బ్యాగులు రైతే కొనుక్కోవాలి. గతంలో ఏం చెప్పిండు? 1 కిలో ధాన్యాన్ని తరుగు తీసినా తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు 100 కిలోల వరి ధాన్యానికి 7.5 కిలోలు కటింగ్ల పేరు మీద కటింగ్ అవుతా ఉన్నది. అది కూడా రైతే జోకాలే, రైతే కుట్టాలే, రైతే ట్రాక్టర్లు వేసుకోవాలి, రైతే హమాలి పైసలు ఇచ్చి అన్లోడ్ చేసి రావాలి. వడ్ల విషయంలో అదే పరిస్థితి. మక్కల విషయంలోనైతే ఈరోజు మక్కలు పండించినటువంటి రైతులు వారి యొక్క బాధ వర్ణాతీతం, చెప్పలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదో మేము బాగా కొన్నాం, ఇన్ని లక్షల టన్నులు కొన్నాం అని పేపర్ల మీద ఫోజులు ప్రకటించి మీరు చేతులు దులుపుకోవడం కాదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి బాధ ఏందో మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు యంత్రాంగం ఉన్నది. మరి మీరు ఈరోజు మీ స్థాయిలో ఎప్పుడైనా సమీక్ష చేసిల్లా? ఈ రాష్ట్రానికి యాసంగి ఎంత నాటుబడ్డది, ఎంత ధాన్యం వస్తుంది, అరేంజ్మెంట్స్ ఏంది, గోదాములేంది, డబ్బులేంది, గన్ని బ్యాగ్స్ ఏంది, సమీక్ష లేదు మీకు. అంతా కూడా మీరు ఎంతసేపు గాలి మాటలు, గాలిలో తిరుగుడు తప్ప భూమి మీద నడవడం లేదు ముఖ్యమంత్రి గారు. ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలపై కూటమి సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ యాక్ట్స్ లో వివరణ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీశక్తి పథకం వర్తింపజేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఇటీవల దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అవకాశం అందిస్తోంది. ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారని వార్తలపై కూటమి సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్ లో వివరణ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీశక్తి పథకం వర్తింపజేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఇటీవల దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అవకాశం అందిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసుకునేందున ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు ప్రయాణ శ్రీశక్తి పథకాన్ని రద్దు చేస్తోందని, డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా తెస్తున్న ఈ బస్సుల వల్ల ఈ పథకం కనుమరుగవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని రద్దు చేయడం లేదు. గత 9 నెలల్లో మహిళలు
67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా దీనికి సంబంధించిన 2,350 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది. ఇప్పటికే 720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించింది. ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ 60 నుంచి 92% పెరిగి సంస్థ ఆదాయం కూడా మెరుగైంది. ఇందులో టికెట్ కొని ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40%గా ఉంది. ఆర్టీసీ బస్సులను ఎంచుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య 39%కి తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తెస్తోంది. కొత్త బస్సుల రాక ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు అందించడం కోసమే తీసుకొస్తున్నాం. వైరల్ అవుతున్న రద్దు వార్తలు కేవలం అపోహలు మాత్రమే అంటూ పేర్కొంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. దీంతో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తరచూ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో రద్దు చేసే అవకాశమే లేదని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులకు షాక్ తగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండగా భారత్ పై కూడా దాని ప్రభావం పడింది. దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $100 పైగా పెరిగింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులకు షాక్ తగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండగా భారత్ పై కూడా దాని ప్రభావం పడింది. దేశంలో ఇంధన ధరలు పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $100 పైగా పెరిగింది. దీంతో భారత్ పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మే 15న పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 చొప్పున పెంచగా మరోసారి పెంచారు. మంగళవారం పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. కేవలం 4 రోజుల్లోనే ఇంధన ధరలను మరోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. హార్మోజ్ జలసంధి దిగ్బంధనానికి గురి కావడం, ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గకపోతే చమురు కంపెనీలు మరింత నష్టపోవచ్చు. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. చమురు కంపెనీలు లాభాల్లోకి రావాలంటే భవిష్యత్తులో ధరలను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. కంపెనీలు లాభాల బాట పట్టాలంటే 16% వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సి ఉంటుందని తెలిపారు. ముడి చమురు ధర ప్రస్తుతం $100 వద్ద కొనసాగుతుండగా $120కు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 25 నుంచి 28 వరకు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం, చమురు కంపెనీలు రోజుకు సుమారు 1000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఒక్క త్రైమాసికంలో ఈ నష్టం 1,00,000 కోట్లకు పైగా పెరిగింది. ఇటీవల లీటర్ పై 3 పెంచక ముందు లీటర్ పెట్రోల్ పై 26, డీజిల్ పై 81.90 నష్టం ఉండేది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీలు ప్రభుత్వ ఆదాయంపై 1,00,000 కోట్ల మేర ప్రభావం పడవచ్చని తెలుస్తోంది. రూపాయి విలువ పడిపోవడంతో చమురు దిగుమతులు మరింత ఖరీదైనవని, గతంలో $1 ధర 87గా ఉండగా ఇప్పుడు 95కు పెరిగింది. దీనివల్ల విదేశాల నుంచి చమురు కొనుగోలు ఖర్చు పెరిగింది. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితి పెంచింది. గతంలో మీది 34 ఏళ్లుగా ఉండగా ఇప్పుడు 44కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రేవంత్ సర్కార్ పొడిగింపుకు మొగ్గు చూపింది. పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ పొడిగింపు వర్తింపదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితిని పెంచింది. గతంలో ఇది 34 ఏళ్లుగా ఉండగా ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రేవంత్ సర్కార్ పొడిగింపుకు మొగ్గు చూపింది. పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ పొడిగింపు వర్తించదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 1 ఏడాది మాత్రమే ఈ జీవో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచారు. అది పూర్తయ్యాక మరో 2 ఏళ్లకు పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ గడువు ముగియడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిపై జీవో కూడా జారీ చేయడంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం గడువు పొడిగించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ కాంగ్రెస్ నేత మానవతా రాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మానవతా రాయ్ మాట్లాడుతూ త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. కృత్రిమ నిరుద్యోగ నాయకుల ఉచ్చులో నిరుద్యోగులు పడవద్దంటూ సూచించారు. పోలీస్ సర్వీస్ తో పాటు అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీ శాఖల్లో ఉద్యోగాలకు 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి నిబంధననే వర్తిస్తుంది.
వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కేబినెట్ భేటీని యాదగిరిగుట్టలో నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఈ నెల 23కు వాయిదా వేశారు. ఈ నెల 21వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా ఆ సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ నెల 21వ తేదీన సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో 2 రోజుల తర్వాత నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ సమావేశాన్ని హైదరాబాద్ లోని సచివాలయంలో కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. మొదట కేబినెట్ భేటీని ఈ నెల 21వ తేదీనే నిర్వహించాలని భావించిన ఆ రోజు సరస్వతి పుష్కరాలు ఉండటంతో ఈ నెల 23వ తేదీకే మార్చింది. ఇక అదే 23వ తేదీన యాదగిరిగుట్టలో వేద పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనుండటం గమనార్హం. మంత్రివర్గ సమావేశం అంటే రాజధాని హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలకు పుణ్యక్షేత్రాల వద్దకు ప్రభుత్వ పాలనను తీసుకెళ్లాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగంగానే ఈ సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కేబినెట్ భేటీని నిర్వహించడం విశేషంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఆధ్యాత్మిక రాజకీయ సందేశాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా కేబినెట్ భేటీని హైదరాబాద్ బయట నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశాన్ని మేడారంలో నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలోని కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారు. అక్కడే జాతరకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు భక్తులకు సౌకర్యాలు, నిధుల విడుదలకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం కల్పించారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహాన్ని యాదగిరిగుట్టలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిపై తక్షణమే స్పందించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బాసర సరస్వతి అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానుండటంతో తెలంగాణ ప్రభుత్వం బాసరాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేస్తోంది. ఈ వేడుకకు చాలా మంది మంత్రులు హాజరు కానుండటంతో ఆ రోజున కేబినెట్ భేటీని వాయిదా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో బాలుడు బగబగలాడిపోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యాబాయ్ ఇవాల్టి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటికి రా చూసుకుందామంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈ 5 రోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్ తో విరుచుకుపడేందుకు ఉవ్వెల్లోరుతున్నాడు సూర్యుడు. తెలుగు రాష్ట్రాల్లో బాలుడు బగబగలాడిస్తూ పోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యబాయ్ ఇవాల్టి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటకు రా చూసుకుందామంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈ 5 రోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్తో విరుచుకుపడేందుకు ఉవ్వెల్లూరుతున్నాడు. వాతావరణ శాఖ అధికారులు సైతం పరిస్థితి దారుణంగా ఉండబోతుందని, బాణుడి చర్యలు ఊహాతీతమని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి అడుగు బయట పెడితే నిప్పుల వాన కురుస్తోంది. కిలోమీటర్ ప్రయాణం చేస్తేనే కళ్ళు బయలు కమ్మేంత వేడి పుడుతోంది. సరే, ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత వేధిస్తోంది. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్న శరీరం చెమటలు కుక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎదుర్కొంటున్న కష్టాలు అయితే అధికారులు మాత్రం ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు మాడు పగిలిపోయే ఎండలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు మండే అగ్నిగోళంగా మారుతోందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబానగర్, గద్వాల, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, భువనగిరి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఏపీని సైతం వాయించేందుకు బాణుడు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 26 వరకు హై అలర్ట్ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోత ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పులు తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాతే ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.